ప్రిన్సిపల్ సెక్రటరీ శ్రీ రాజు గారికి, సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత 45 గంటల్లోనే ఆర్టీసీకి సంబంధించి ఒక కార్యక్రమాన్ని ప్రభుత్వం ఇచ్చింది. మహాలక్ష్మి కార్యక్రమం మీద మహిళలందరికీ ఉచితంగా బస్ ప్రయాణ సౌకర్యం. దాన్ని సంస్థ యాజమాన్యం, సిబ్బంది, ముఖ్యంగా డ్రైవర్లు, కండక్టర్లు ప్రభుత్వం నిర్దేశించినటువంటి ప్రకటించిన కార్యక్రమాన్ని అమలు చేసే విషయం లోపల 100% శ్రమపడి ఎన్ని ఇబ్బందులున్నా ప్రభుత్వ కార్యక్రమ విజయవంతం లోపల వాళ్ళ బాధ్యత నిర్వహించారు. ముఖ్యంగా వాళ్ళందరికీ కూడా హృదయపూర్వకంగా అభినందనలు తెలియజేస్తాను. రాష్ట్ర ప్రభుత్వం తరఫున, సంస్థ తరఫున ప్రభుత్వ పథకం తీసుకొని ముందుకు పోవాలన్నప్పుడు దాన్ని అమలు చేసే అధికార యంత్రాంగం 100% శ్రమపడాల్సి వస్తుంది. అందులో భాగంగానే ఈ యొక్క మహిళలకు సంబంధించి ఉచితంగా బస్ ప్రయాణం డిసెంబర్ 9 నాడు ప్రకటిస్తే ఇలా మార్చి 9 దాదాపు 25 కోట్ల దాదాపు మహిళలు ఉచితంగా ప్రయాణం చేశారంటే ఆ కార్యక్రమం విజయవంతంగా గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి అనేక మంది అక్కా చెల్లెలకు ఉపయోగపడుతుందో అర్థమవుతోంది. సో ఈ సందర్భంలో కష్టపడి పనిచేస్తున్న సిబ్బందికి కూడా ప్రభుత్వము, సంస్థ, ముఖ్యంగా ఎండీ గారు గాని